శక్తి కలిగిన గనుడైనటువంటి జీవంగల దేవదేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని మీ కొరకు మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క పరిచర్యను మీరు ప్రేమిస్తూ ఎంతో బాధ్యతతో ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొని అనేక మందికి పరిచయం చేస్తూ ఈ సేవలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతున్నందుకు మరి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియచేయడమే కాకుండా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ భారభరితమైన పరిచర్యలో మేము ఏ విధంగా అయితే పరిచర్య చేస్తున్నామో మీరు ఇతరులకు దీన్ని పరిచయం చేయడం ద్వారా కూడా మీరు సేవలో పాలిభాగస్తులని తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ అవకాశం లేని వారు ఎందరో ఉన్నారు. దినములు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. రేపు అనేటువంటిది మనది కాదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మరొక నూతన దినాన్ని, నూతన అవకాశాన్ని ప్రభువు మనకిచ్చారు. మరి కొంత సమయం దేవునితో మనం సహవాసం చేద్దాం. ఆ వాక్యంలోకి వెళ్ళే ముందు అందరూ కూడా మరి తల్ల వంచి కండ్లు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగినటువంటి పరమ తండ్రి, నీ శ్రేష్టమైనటువంటి సన్నిధిని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. వాక్యములోనికి వెళుతుండగా వాక్యమును ధ్యానం చేయాలని, వాక్యాన్ని వినాలని ఆశ కలిగి ఉండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవై ఉన్నావు. మరి వినగలిగే మంచి మనసు దయచేయండి, గ్రహించేటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ఆ మాటలకు అనగా వాక్యమునకు లోబడి విధేయత చూపి సరి చేసుకునే వారిగా ఉండుటకు కృప చూపమని ఈ కార్యక్రమాన్ని ప్రభువా చూస్తూ అనేక మందికి పరిచయం చేస్తూ ఈ యొక్క సేవలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకను వారిని ఆశీర్వదించండి. వారికి కలిగిన ప్రతి ఇబ్బంది నుంచి విడిపించండి. బలమైనటువంటి పరిచారకులుగా మీరు నిలబెట్టి వాడుకోనండి. ఈ సమయంలో వాక్యము ద్వారా మేము బలపడుటకు, కొన్ని నూతనమైన సంగతులు తెలుసుకొనుటకు, నేర్చుకొనుటకు మీ సహాయము దయచేసి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో నుండి కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ప్రవక్త అయినటువంటి యెషయా రాసిన గ్రంథం 50 అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. చదువుకున్నటువంటి వచన భాగమును మనం ఆలోచన చేస్తే ప్రవక్త అయినటువంటి యెషయా గారు దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనను ఎరిగి దేవుని యొక్క శక్తిని అనుభవించిన వాడై ఒక మంచి సాక్ష్యముతో కూడినటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటనంటే, యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు అని. ఆయన అనుభవపూర్వకంగా చెప్పేటువంటి మాట ఏంటనంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సహాయము చేయువాడు. ఆయన సహాయము చేయువాడు గనుక
మనము ఏ విషయంలో కూడా సిగ్గుపడాల్సిన పని లేదు. నేను సిగ్గుపడలేదు, ఆయనను ఆశ్రయించిన వారు కూడా సిగ్గుపడరు అని చాలా ఖచ్చితంగా భక్తుడు ఈ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనము ధైర్యపరచబడవలసిన వారమై ఉన్నాం, సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం, కొన్ని కొత్త సంగతులు నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథములో భక్తులైన వారి యొక్క జీవిత సాక్ష్యాన్ని లేదా జీవిత చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు, ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తనపై ఆధారపడి విశ్వాసముతో ముందుకు నడిచినటువంటి వారందరికీ ఆయన సహాయము చేస్తూ వచ్చాడు. కనుకే వారెవ్వరూ కూడా సిగ్గుపడలేకుండా వారు ప్రభువుని ఘనపరుస్తూ వారు ఒక స్థానంలో ఉండడానికి దేవుడు ఒక సహాయం చేశాడు వారికి. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం ఆలోచన చేయొచ్చు ప్రియులారా. షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఈ ముగ్గురిని మనం ఆలోచన చేసినప్పుడు, మరి బబులోను దేశంలో ఒక పద్ధతిని మనము చూస్తూ ఉన్నాం. రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక విచిత్రమైనటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి. ఎవరైనా ఆ విధంగా సాష్టాంగ నమస్కారం చేయకపోతే వారిని అగ్నిగుండములో పడివేసేస్తాము అని ఒక ఆజ్ఞను జారీ చేశారు. కానీ మరి దేవుని భక్తులైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు ఆ పని చేయలేదు. వారిని కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు కాలిపోలేదు. వారితో పాటు అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా జీవంగల దేవుడు వారితో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అనగా వారు విశ్వాసం ఉంచారు, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పూర్తి నమ్మకాన్ని ఉంచారు. మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మమ్మల్ని శ్రమలో నుండి తప్పిస్తాడు అనేటువంటి నమ్మకముతో, విశ్వాసముతో, దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసముతో వారు మరి ముందుకు వెళ్ళారు. మేము సాష్టాంగ నమస్కారము చేయమన్నారు. అయితే వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు కాలిపోలేదు. కారణం ఏంటంటే, మన మూలవాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా, యెషయా ప్రవక్త సెలవిచ్చినట్లుగా, ఆయన సహాయము చేయువాడు. ఆయన సహాయము చేయువాడు గనుక మరి ఆ భక్తులు ముగ్గురు కూడా అగ్నిగుండములో మంటల్లో కాలిపోకుండా 4వ వ్యక్తిగా ఆయన దిగిపోయి వారికి సహాయము చేసి అగ్నిగుండము నుండి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, అదే క్రమములో దానియేలును కూడా మరి ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే సింహాలకు ఆహారంగా సింహాల బోన్లో వేసేస్తాము అన్నారు. అయినా దానియేలు తను ఆరాధిస్తున్నటువంటి దేవునిపై ఉన్న విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి, ఆ యొక్క శాసనాలకు, పద్ధతులకు, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆ పెట్టేటువంటి భయభ్రాంతులకు లోనవ్వకుండా, భయపడకుండా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు ఆయనను తీసుకొని వెళ్ళి ఆ యొక్క సింహముల బోనులో పడివేశారు. పిల్లరా, మరి దేవుడు సహాయము చేయవాడు గనుక సింహాల బోనులో దానియేలుని వేసిన దానియేలుకి ఏమీ కాలేదు. ఆ బోనులో జీవంగల దేవుడు సహాయము చేసి మరి దానియేలుని క్షేమముగా కాపాడాడు. అందువలన షడ్రకు, మేషకు, అబేద్నెగో కానీ, పిల్లరా దానియేలు కానీ, వారు దేవుని మీద ఉన్న విశ్వాసముతో వారు సవాలు చేశారు. వారు ముందుగానే ఒక మాట ఇచ్చారు, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మమ్మల్ని అగ్నిగుండము నుంచి తప్పిస్తాడు. దానియేలులో బలమైన విశ్వాసం ఉంది. నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ యొక్క సింహముల బోనులో నుండి నన్ను తప్పిస్తాడు.
సింహం యొక్క నోట నుండి నన్ను తప్పిస్తాడనేటువంటి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అదే వారికి నీతిగా ఎంచబడింది. ఆ నమ్మకమే వారిని పిల్లరా సజీవులుగా చేసింది. ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి దేవుడు. ఎవరు అంటే సహాయం చేయవాడు. ఆయన సహాయకుడుగా ఉండగా మనం ఏ విషయంలోనూ సిగ్గుపడనక్కర్లేదు. అందుకనే వారు అగ్నిగుండ విషయంలో సిగ్గుపడలేవలేదు దేవుడు. వారు సింహాల బోను విషయంలో కూడా సిగ్గుపడనివ్వలేదు. ఎందుకంటే ఆయన సహాయం చేసినప్పుడు మనము సిగ్గుపడనక్కర్లేదు. నేటి దినం ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ సమస్య ఎలాంటిదైనా, నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఎలాంటిదైనా, నీకు వచ్చిన అవసరత ఏ విధమైన అయినప్పటికీ ఈరోజు నీవు నిరుత్సాహపడాల్సిన అవసరత లేదు, భయపడాల్సిన అవసరత లేదు, సిగ్గుపడాల్సి వస్తుందేమోనని కలలో కూడా ఊహించాల్సిన అవసరత లేదు. ఎందుకనంటే ఆయన సహాయము చేయడానికే ఉన్నాడు. ఆయన సహాయము చేయడానికే నిన్ను నన్ను పిలిచాడు. తన మాట విని తన చిత్తానుసారంగా నడిచేటువంటి వారికి దేవుడు ఎప్పుడు సహాయకుడుగా ఉంటాడు, ఎప్పుడు వారికి సహాయం చేస్తూనే ఉంటాడు. కనుక సిగ్గుపడాల్సిన పని లేదు అని చాలా స్పష్టంగా మరి ఆ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎప్పుడు మనను సిగ్గుపరచడు, ఎప్పుడు మనను సిగ్గుపడనివ్వడు అని ఆలోచన చేస్తే అదే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనము చూస్తూ ఉంటాం. 50వ అధ్యాయము 5వ వచనం, ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చెయ్యలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇక్కడ ఆయన 7వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు 5వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టించాడు, వినబుద్ధి పుట్టించాడు కనుక నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, నేను వినకుండా తొలగిపోలేదు అని అనగా, దేవుని యొక్క మాట వినకుండా నేను దేవుని యొక్క ఆజ్ఞలలో నుండి తొలగిపోలేదు, దేవుని యొక్క సన్నిధిలో నుండి తొలగిపోలేదు, దేవుడు నియమించిన నియమ నిబంధనలలో నుండి నేను తొలగిపోలేదు. నాకు దేవుడు వినబుద్ధి కలగజేశాడు. ఈరోజు మనము కూడా దేవునిని అడగాలి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవా, నీ మాటలు వినే బుద్ధి నాకు దయచేయి నాయన, మంచి మాటలు వినే బుద్ధి నాకు అనుగ్రహించు ప్రభువా. ఇదిగో నాయన, కొన్నిసార్లు చాలామంది దేవుని మాట, మంచి మాట, ఆత్మ సంబంధమైన మాట వినబుద్ధి కావట్లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు వినబుద్ధి లేనందువలననే చాలామంది దేవుని మందిరానికి దూరంగా ఉంటున్నారు. పిల్లరా, దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. ఆదివారము దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు ఈరోజు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. అవి తప్పవని, ఇవి తప్పవని, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని రకరకాల సొంతంగా పనులు కల్పించుకొని, అవసరతలు కల్పించుకొని ఈరోజు దేవుని సన్నిధి నుంచి దూరంగా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ అటువంటి గుంపులో ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఉన్నావా? ఈరోజు వినబుద్ధి లేని వారే దేవుని వాక్యానికి దూరంగా ఉండాలనుకుంటారు. వినబుద్ధి లేని వారే దేవుని సన్నిధికి దూరంగా ఉండాలనుకుంటారు. లోకంలో చెత్తంతా వినడానికి ప్రయత్నం చేస్తారు. 2-3 కూర్చొని ఇతరుల కోసం చెడుగా మాట్లాడుకుంటున్నప్పుడు అవి ఎంతసేపు అయినా వినడానికి ఇష్టపడతారు. ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ మన భక్తిని నాశనం చేసేటువంటి అల్లరితో కూడిన ఆటపాటలైనా, ఈ లోక సంబంధమైనటువంటి నీ ఆత్మీయతను పాడు చేసేటువంటి సన్నివేశాలైనా ఈరోజు వాటి గురించి వినడం కానీ, చూడడం కానీ, ఆలోచించడం కానీ చేయడం వల్ల ఈరోజు నీ ఆత్మీయత పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నీలో ఉన్న ఆత్మీయత మెల్లిమెల్లిగా బలహీనమైపోయే ప్రమాదం ఉంది. కనుక ఈరోజు అలాంటి వాటిని వినకుండా ఈరోజు నీ బ్రతుకును మార్చి, నీ జీవితాన్ని కట్టి, నీ కుటుంబాన్ని ఒక తాటి మీదకి నడిపించి ఈరోజు ఒక చక్కని శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపించే జీవంగల దేవుని యొక్క మాటలు వినే బుద్ధి ఈ క్షణంలో నీవు కలిగి ఉంటే దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు.
తద్వారా సిగ్గుపడనివ్వడు, నిన్ను నవ్వుల పాలు కానివ్వడు, వెక్కిరింతల పాలు కానివ్వడు. ఎవరైతే నిన్ను సిగ్గుపరచాలనుకుంటారో, ఎవరైతే నిన్ను ఈరోజు వెక్కిరిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమానపరచాలనుకుంటున్నారో వారందరూ సిగ్గుపడేలాగా, నోటి మీద ఏలేసుకునేలాగా చేసేటువంటి దేవుడు ఆయన. ఎందుకనంటే ఆయన సహాయము చేయలేక ఉండడానికి ఆయన చేతకాని వాడు కాదు. ఆయన అంటాడు కదా, రక్షింపనేరకున్నట్లు యెహోవా చెయ్య కొరచ కాలేదు, విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు. ఆయన పరలోకములో ఉన్నను, ఆయన ప్రతి స్థలమందు ప్రతి చోట మనము ఉండి ప్రార్థన చేసినప్పుడు మనతో పాటు ఉండగలిగిన సమర్థుడు. ఆయన చెయ్య మనతోనూ ఉంటుంది, ఆయన కన్నులు మన మీదే ఉంటాయి, ఆయన చెవులు మనం చేస్తున్నటువంటి ప్రార్థన మీద, మనం చేస్తున్నటువంటి విజ్ఞాపన మీద ఉంటాయి పిల్లరా. ఎందుకనంటే ఆయన కార్యము చేయలేనటువంటి అసమర్థుడు కాదు. ఎందుకనంటే ఆయన సామాన్యుడని సిలువని వేసేస్తే ఆయన చనిపోతారేమో అనుకున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి, ఎందుకు వచ్చిన దేవుడు అని అంటే, ఆయన ఏ కారణం చేత ఆయన లోకానికి వచ్చారు అని ఆలోచన చేస్తే, ఆయన మానవులమైన మనందరి యొక్క పాపాలు పరిహరించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మోక్షాన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి మహానుభావుడు గనుక మరణమును జయించాడు. ఆయన చనిపోయిన తర్వాత తనంతట తానే సిలువలో తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. 3వ రోజున తిరిగి మరలా సజీవుడై తిరిగి లేచాడు. మరణపు ముళ్ళును విరిచినటువంటి మహానుభావుడు, మరణాన్నే జయించిన వాడు ఈ భూమి మీద ప్రతి దాన్ని ఆయన జయించగలడు. కనుక ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కనుక ఆయన ఏ విషయంలో కూడా సిగ్గుపడనివ్వడు, సిగ్గుపరచడు, అవమానమునకు అప్పగించడు. అయితే మనము చేయాల్సిన పని ఏంటంటే, మరి దేవుని గూర్చిన మాట వినే మనసు మనకు ఉండాలి. పిల్లరా, భక్తుడు అంటాడు కదా, వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కనుక లోక సంబంధమైన మాటలు వినడం వల్ల నీ భక్తి నెరసిల్లిపోద్ది, నీలో ఉన్న ఆత్మీయత బలహీనమైపోద్ది, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మరి లోక విషయాలు, అనవసరం విషయాలు, ఇతరుల కోసం చెప్పే విషయాలు ఎక్కువగా వినడం వల్ల నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మెల్లిగా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, నీ నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంది, నీ నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటి వరకు తెలుసో తెలియకో ఎవరెవరో చెప్తూ ఉంటే, అయ్యో కాలవ్యాపన చేయడానికి నాకు ఎవరూ లేరు, టైం పాస్ అవ్వట్లేదు, కాలక్షేపణ ఈ వ్యక్తుల వల్ల అవుతుంది, సరే వాళ్ళు రానివ్వండి, వాళ్ళు ఏదో చెప్పనివ్వండి అని ఇప్పటివరకు విన్నావేమో. ఇప్పటివరకు చాలా పొరపాటు చేశావని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనవసరమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, ఇతరుల కోసం తక్కువగానో ఎక్కువగానో తప్పుగానో ఒప్పుగానో మాట్లాడుకునే విషయాలు తరచుగా నీ యొక్క చెవులలో నుండి నీ యొక్క హృదయంలోకి వెళ్ళడం ద్వారా, నీ యొక్క ఆలోచనలోకి వెళ్ళడం ద్వారా పరిశుద్ధంగా ఉండేటువంటి నీ దేహము ఆ మాటల వలన కలుషితమైపోయే ప్రమాదం ఉంది. తద్వారా మరి పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండలేడు గనుక, పరిశుద్ధాత్ముడికి అక్కడ చోటు ఉండదు గనుక, అలాంటి చోట ఆయన ఉండలేడు గనుక మరి రోజు రోజుకి అలాంటి లోక సంబంధన విషయాలు నీలో ఎక్కువైపోతున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు దూరమైపోయే ప్రమాదం ఉంది. తద్వారా దేవుని సహాయాన్ని మనము దూరం చేసుకునే ప్రమాదం ఉంది. తద్వారా సిగ్గుపడే పరిస్థితి ఉంది. ఈరోజు కొంతమంది ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు, నేను జీవంగల దేవుడిని నమ్ముకున్నానండి, చాలా సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళుతున్నాం, మా కుటుంబం చాలా ఆత్మీయంగా సాగుతున్నారు అని చెప్పేటువంటి వారు చాలామంది కొన్ని విషయాల్లో నేను సిగ్గుపడాల్సి వచ్చిందండి, ఈ విషయంలో నేను ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఈరోజు చెప్తున్నారనంటే, ప్రియరాది లోపము దేవునిది కాదండి, ఆ లోపము సేవకునిది కాదండి, ఆ లోపము నువ్వు వెళుతున్న మందిరముది కాదండి, నువ్వు వెళుతున్న సంఘముది కాదు. కానీ ఈరోజు మనలోనే లోపం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మనము దాన్ని ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, విడిచిపెట్టాలి, పశ్చాత్తాపపడాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం నడిస్తే, ఆ వినేటువంటి మనసును మనం కలిగి ఉంటే మనం ఈరోజు
జీవంగల దేవునిని ఎదిరించమండి, తిరుగుబాటు చేయమండి. తిరుగుబాటు చేయం. దేవుని మాట వినకుండా మనం తొలగిపోం. చాలా భయం కలుగుద్ది దేవుని సన్నిధి దూరంగా ఉండాలనంటే. ఆదివారం మానేయాలంటే దడెక్కిపోతాం. దేవుని సన్నిధిని దూరంగా ఉండాలంటే చాలా భయం కలుగుతుంది. ఈరోజు ప్రియులారా, ఇలాంటి లక్షణాలు, ఆత్మ సంబంధమైన శ్రేయస్కరమైన లక్షణాలు మనలో కరువైపోతున్నాయి అనంటే దేవుని మాట మనం వినేటువంటి మనసు తగ్గిపోయిందని ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనము ఆ దేవుని యొక్క మాట వినేటువంటి మనస్సును మనం కలిగి ఉంటామో ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ మూలవాక్యంలో మనము చూసినట్లుగా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏ విషయంలో కూడా నిన్ను సిగ్గుపడనీయడని చాలా బలంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రవక్త అయినటువంటి యెషయా తనకంటే ముందున్నటువంటి భక్తులైన వారి జీవితాలలో, ప్రవక్తలైనటువంటి వారి జీవితాలలో వారు పొందినటువంటి అనుభవాలను, వారు అనుభవించినటువంటి అనుభవ సాక్ష్యాలను వాళ్ళు కళ్ళారా చెవులారా చూసి విని, అలాగే ప్రవక్త జీవితంలో కూడా అనుభవించి అనుభవపూర్వకంగా చెప్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు, నీవు పూజిస్తున్నటువంటి దేవుడు సహాయము చేయువాడు. ఆయన సహాయము చేయువాడు కనుక తప్పక మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఆయన సహాయం చేసి ముందుకు నడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. పిల్లరా, అలాగే భక్తుడైనటువంటి యోసేపును మనం ఆలోచన చేసినప్పుడు, మరి యోసేపు 12 మంది సంతానములో, మరి భక్తుడైనటువంటి యాకోబు కలిగినటువంటి 12 మంది సంతానములో 12వ వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యోసేపునకు ఎవరో శత్రువులు కాదండి, సొంత అన్నదమ్ములే మరి ఆయనను చంపాలన్న ఆలోచనతో మరి ఆయనను ఆ యొక్క గోతులోనికి నెట్టివేసినప్పుడు ఆ గిలాదు వర్తకులు ఆయన తీసుకొని ఐగుప్తు దేశంలో మరి పోతీఫరుకు అమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పోతీఫరు గృహంలో చాలా యథార్థముగా, నీతియుక్తముగా సాగుతున్నటువంటి యోసేపు చెయ్యనిటువంటి నేరము తన మీద వేయబడి మరి కఠినమైనటువంటి జైలు శిక్ష అతనికి విధించబడింది. జీవిత ఖైదీగా అతడు చెరసాలలో ఉన్నాడు. కానీ ప్రభువగు యెహోవా సహాయము చేయువాడు గనుక యోసేపునకు రక్త సంబంధులు ఎవరు కూడా తన తరపున మాట్లాడేవారు లేకపోయినా, యోసేపునకు జరిగేది అన్యాయమని యోసేపు పక్షంగా నిలబడి పోరాడేవారు లేకపోయినా, అతడు జీవిత ఖైదీగా ఉన్నప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చేవారు ఎవరు కూడా ఆ చెరసాలకు వెళ్ళకపోయినా, మనుషులు సహాయము చేయకపోయినా, జీవంగల దేవుడు సహాయము చేయువాడు గనుక పిల్లరా, యోసేపునకు కావలసిన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఎందుకంటే యోసేపు ఎక్కడ ఉన్నా తన భక్తిని తను కొనసాగించడం తనకు అలవాటు. ప్రియమైనటువంటి వారులారా, పోతీఫరు ఇంట్లో అదే భక్తితో కొనసాగాడు. జైల్లో వేసినప్పుడు అదే భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు, అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునిపైన నమ్మకాన్ని అతను ఏనాడు విడిచిపెట్టలేదు. అదే అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు ఎవరితో మాట్లాడాల విధంగా మాట్లాడాడు. మరి రాజుకు వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి కళకు ఇక భావాన్ని చెప్పేటువంటి కళను మరియు భావాన్ని చెప్పేటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఇచ్చి ఒక గొప్ప సూచక్రియ ద్వారా బయటికి తీసుకుని వచ్చి అదే యోసేపుని ప్రధానిగా చేశాడు. అనగా ఎంత గొప్ప దేవుడు! తనను సిగ్గుపడనిచ్చాడా? సిగ్గుపడనివ్వలేదు. అవమానపరచబడినవలే. ఒకవేళ ప్రారంభంలో కొంచెం శోధన కలిగింది, సిగ్గుపడే పరిస్థితి వచ్చినట్లుగా అనిపించింది. కానీ దేవునిపై నమ్మకముతో యోసేపు నిలబడ్డాడు కనుక యోసేపునకు దేవుడు సహాయం చేశాడు. ఆనాడు భక్తుల జీవితాలలో సహాయము చేసినటువంటి దేవుడు ఈ సమయంలో నీకు కూడా సహాయం చేయగలడు. ఈరోజు నీకు దేవుని సహాయం ఏ విధంగా అవసరమై ఉంది? ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు? ఏ ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నావు? ఏ కష్టములో నీవు ఉన్నావు? ఏ దుఃఖములో నీవు ఉన్నావు? నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఈ సమయంలో ఆయన సహాయము చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. కనుక ఆయన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డ
సిగ్గుపడనివ్వడు. ఇప్పటివరకు ఒకవేళ నీకు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి అనుకున్నావేమో, ఇక నేను ప్రయత్నం చేసి ఇంకా విసిగిపోయాను, నా జీవితంలో ఇంక నేను ఏది చేయలేనని, ఇంక ఈ విషయంలో ఖచ్చితంగా నేను సిగ్గుపడాల్సి వస్తుందేమో అని. అయ్యో పిల్లల కోసం ఎన్నెన్నో మాటలు, పిల్లలు ఇలా చేస్తాను అలా చేస్తానని ఎన్నో చక్కని మాటలు చెప్పాను, కానీ నా పిల్లలు నా ఆలోచనలకు సహకరించలేదు, ఈరోజు వారి వల్ల నేను తలదించుకునే పరిస్థితి వచ్చేసింది అని అనుకున్నావేమో. లేదా కొన్ని విషయాలు వాగ్దానాలు చేసావు, ఇది జరిగించలేకపోతున్నాను, సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇదిగో ఇల్లు మొదలెట్టేశాను, ఇది ఆగిపోయింది, ఇది కొనసాగించలేకపోతున్నాను, సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇదిగో ఈ వ్యవసాయాన్ని, లేదా ఈ పెళ్ళిని, ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నేను ప్రారంభించాలనుకున్నాను, చేయలేకపోతూ ఉన్నాను, సిగ్గుపడాల్సి వస్తుందేమో. లేదండి, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నిన్ను పిలిచినటువంటి దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నీకు సహాయము చేయువాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. షడ్రకు, మేషకు, అబెద్నెగోకి సహాయం చేసిన దేవుడు, దానియేలు గారికి సహాయం చేసిన దేవుడు, యోసేపునకు సహాయం చేసిన దేవుడు ఈ క్షణంలో నీకు కూడా ఖచ్చితంగా సహాయము చేసి నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ ముఖమును చెక్కుముక్కి రాత్రి వలె చేసుకునేదానికి నిదర్శనంగా నీ తల పైకెత్తుతాడు. ఈరోజు గర్వంగా నీవు తిరిగేలాగా చేస్తాడు. నీ తల ఎత్తుకొని అనేక మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు నిన్ను ఉంచి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. పిల్లరా, మునుపటి భాగములో వినబుద్ధి అనే మాట చూసాం. ఇక్కడ అదే ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి మరొక అధ్యాయం మరొక వచనంలో అక్కడ మనం ఏం చూస్తున్నామంటే కృతజ్ఞతా బుద్ధి కావాలి అంటున్నాడు. ఈరోజు ఈ యొక్క వచ్చిన భాగంలో ఆ చివరి లైన్లో సమాధానము, స్వస్థత రెండు కనబడుతున్నాయి. ఇక్కడ జీవంగల దేవుడు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, యెషయా ద్వారా నేను నా సమాధానాన్ని, అలాగే నేనిచ్చే స్వస్థతను నేను నా ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తాను. అయితే వారిలో నుంచి నేను ఏం కోరుకుంటున్నాను అని అంటే కృతజ్ఞతా బుద్ధి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రారంభ దినాలలో అనగా ఐగుప్తు దేశము నుండి మోషే ద్వారా బయలుదేరగొట్టినటువంటి ప్రజలైనటువంటి 6 లక్షల మందిలో మరి కాలేబు, యెహోషువ తప్ప మరి మిగతా వారందరూ కూడా మార్గమధ్యంలో వారందరూ కూడా మరి ఎండిపోయినటువంటి పండిపోయిన ఆకులు రాలిపోయినట్లుగా మరి వాళ్ళందరూ కూడా మార్గమధ్యంలో చనిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే వారందరూ ఎందుకు ఆ విధంగా అయిపోయారంటే వారిలో కృతజ్ఞతా బుద్ధి లేదు. అయితే ఆ మిగిల్చబడినటువంటి శేషించినటువంటి వారిలో ఇంకా ఎవరైతే భక్తులు ఉన్నారో వారి యొక్క వంశములో నుండి, వారి యొక్క కుటుంబములలో నుంచి వచ్చినటువంటి జనం మరలా మరి విస్తారమైనటువంటి జనమైన తర్వాత మరి తన భక్తుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా మునుపటి జరిగినటువంటి విషయాలన్నీ కూడా వారికి తెలియజేసి వారు ఖండించి బుద్ధి చెప్పినప్పుడు వారిలో సరిచేసుకునేవారు బయలుదేరినప్పుడు, సరిచేసుకునేవారు కనబడుతున్నప్పుడు దేవుడు మరలా మనసు మార్చుకొని వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వారికి నేను చెప్పే విషయాలను అర్థమవుతున్నాయి కనుక వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించి మరి దూరంగా ఉన్నవారికి, దగ్గరగా ఉన్నవారికి సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, మన ముందు విన్నటువంటి వాక్య ప్రకారం మనలో వినే బుద్ధి ఉండాలి, రెండవది కృతజ్ఞతా బుద్ధి ఉండాలి. పొందినటువంటి మేలులకు కృతజ్ఞతగా చచ్చిపోయే వరకు నమ్మకంగా బ్రతకాల. దేవుడు మన జీవితాలలో చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలకు కృతజ్ఞతగా షడ్రకు, మేషకు, అబెద్నెగోలకి, దానియేలు లాంటి వారికి
దైవభక్తిలో సాగుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చాయి. కానీ జీవంగల దేవుడు మా కొరకు ప్రాణత్యాగం అయిపోయాడు. ఆయన ఉండే చోట్లో మనము కూడా ఉండడానికి, మనల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ మలమల మాడుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి తప్పిస్తూ ఉన్నాడు. ఆయన ఉండేటువంటి సుందరమైన రాజ్యములో మనల్ని కూడా ప్రవేశపెడుతున్నాడు. దానికి కృతజ్ఞతగా ఈ లోకములో తాత్కాలికంగా జీవించే ఈ శరీరమునకు, కొద్ది సంవత్సరాలు మాత్రమే ఈ లోకములో ఉండే ఈ శరీరమునకు కొన్ని శ్రమలు కలిగినప్పటికీ జీవంగల దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు అనేటువంటి కృతజ్ఞత వారు కలిగి ఉన్నారు. అందుకనే ఆ కృతజ్ఞతను బట్టే వారు దేనికైనా మేము రెడీ, దేవుని కోసం ఏదైనా సిద్ధమే అనేటువంటి ఒక మంచి తీర్మానంతో, సమర్పణతో వారు ముందుకు వచ్చారు. అయినా దేవుడు వారిని అవమానపరచనివ్వల, సిగ్గుపడనివ్వలేదు పిల్లారా. ఎందుకంటే నమ్ముట మన వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో సమస్య ఏదైనా, అవసరత ఏదైనా నమ్ము, ఆయన పాదాల దగ్గర పెట్టు, ఆయనకు అప్పగించు, ఆయన పని నువ్వు చేయి. విశ్వాసంలో దూసుకొని పోతూ ముందుకు వెళ్ళిపో. ఆత్మీయంగా సాగడానికి ఎన్ని ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చినా అవన్నీ ప్రభు కొరకు ఎదిరించడానికి, ఎన్ని అవమానాలు వచ్చినా భరించడానికి సిద్ధపడి ముందుకు నడిస్తే ఆయన ఖచ్చితంగా తనదైన శైలిలో నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మానవుని ఆలోచన తాత్కాలికంగానే ఉంటుంది, మనిషి యొక్క బలం కొద్దిగానే ఉంటుంది. కానీ జీవంగల దేవుడు తరతరాలకు మారనివాడు కనుక ఆయనకి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన తప్పే దేవుడు కాదు. కనుక ఒకరోజు, 2 రోజులు, కొద్ది రోజులు మాత్రం నీకు సహాయం చేసి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కార్యము చేస్తూనే ఉంటాడు, నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన సహాయము చేస్తూ ఉండే దేవుడు కనుక నీవు ఏ విషయంలో సిగ్గుపడాల్సిన పని లేదు. ఈరోజు దేవుని బిడ్డ, ప్రభు పని ప్రభు చేస్తాడు. మనం చేయాల్సినటువంటి 2 పనులు ఏంటంటే, వినబుద్ధి కలిగిన వారిగా ఉండాలి, రెండవది కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు పొందినటువంటి మేలులకు తగినటువంటి రీతిలో దేవునికి మనం కృతజ్ఞత తెలియచేయలేకపోతున్నామేమో, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నామేమో, దేవునిని ఘనపరచలేకపోతున్నామేమో, దేవుని ఆరాధించలేకపోతున్నామేమో. దేవుడు ఒక్కసారి ప్రశ్నింపచేస్తూ ఉన్నాడు, ఆలోచించమని దేవుడు ఒక్కసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాగుంది మన ఆత్మీయ జీవితం? ఏ విధంగా ఉంది మన ఆత్మీయ పరిస్థితి? రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజుకి ఆత్మీయంగా ఎదగాల్సినటువంటి నీవు, నేను, ఈరోజు మనం బలహీనమైపోతూ ఉన్నామేమో, కృతజ్ఞతా బుద్ధి లేదేమో, చేసినవన్నీ మర్చిపోతున్నామేమో, ఎప్పుడు చేసినవి అప్పుడే మనం వాటిని మర్చిపోయి దేవుడు ఇంకా కార్యం చేయలేదని దేవుని మీద నిందలు మోపుతున్నామేమో. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే, ఈరోజు ఇంకా 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి అని అంటే, ఇప్పటికీ సజీవంగానే ఉన్నావు అని అంటే, ఈరోజు ఆయన నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు. దీని విషయంలో ఏ విధంగా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం? ఆ కృతజ్ఞత బుద్ధి మనలో ఉంటే ఆయన అంటున్నాడు, నేనిచ్చే సమాధానాన్ని మీకు ఇస్తాను. ఆయన రెండవది అంటున్నాడు, నేను స్వస్థపరుస్తాను. దేవుడు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిస్తే శాశ్వతమైన విడుదల వచ్చేస్తుంది. దేవుడు సమాధానాన్ని ఇస్తే మన ఇంట్లో మరణాలు, ఆత్మహత్యలు, బలహీనమైపోవడాలు, బెంగ పెట్టుకోవడాలు ఇలాంటివి ఏమీ ఉండవు ప్రియులారా. దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి సమాధానం మనకు అనుగ్రహించబడాల, దేవుడిచ్చేటువంటి స్వస్థత మనకు కలగాల. ఆయన ఒక్కసారి స్వస్థపరిస్తే ఇక మరలా ఆ బలహీనత జీవితంలో మళ్ళీ రాదు. నీకు దేవుడు తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో అలాంటి స్వస్థతలనే దేవుడు ఇచ్చాడు, అలాంటి సమాధానాన్నే దేవుడు ఇచ్చాడు. ఈరోజు అలాంటి సమాధానము, అలాంటి స్వస్థత మనము కలిగి ఉండాలని అంటే కృతజ్ఞతా బుద్ధిని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు, వినబుద్ధి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధమైన దేవునికి ఇష్టమైన లక్షణాలు ఈ సమయంలో మనలో కనబడతాయో, ఆయన అంటున్నమాట, నేను నీకు సహాయం చేస్తాను,
నీ అవసరత ఏమైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా నీకు సహాయం చేస్తాను, నువ్వు సిగ్గుపడక్కల అవసరం లేదు, సిగ్గుపడనియను అని దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, నువ్వు సిగ్గుపడక్కర్లేదు, సిగ్గుపడనీయడు. అయితే ఈరోజు విన్న వాక్య ప్రకారం మనలో ఉన్నటువంటి లోపాలను, మనలో ఉన్నటువంటి అవిధేయతను తీసుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకొని మనము సరి చేసుకొని లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక వినూత్నమైనటువంటి రీతిలో మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మోషేను దేవుడు సిగ్గుపరచల, దేవుడు దావీదుని సిగ్గుపరచల, దేవుడు వారికి సహాయం చేశాడు. మోషేకి సహాయం చేశాడు, దావీదు గారికి సహాయం చేశాడు. అలాగే యోబు భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యాధితో నిండిపోయి శరీరమంతా పుండైపోయినప్పుడు, మరి పిల్లలు చనిపోయారు, ఆస్తంతా దూరం అయిపోయింది, భార్య కూడా అవహేళన చేసి తృణీకరించింది. అయినా దేవుడు సహాయము చేయువాడు గనుక యోబుని సిగ్గుపడనివ్వలేదు. ఈరోజు నీలో కూడా అలాంటి బలహీనత నిన్ను ఇబ్బంది పెడుతుందా? అది కానీ బలహీనతని డాక్టర్లు చెప్పారా? దీనికి మందులు లేవు అని నిర్ధారణ చేశారా? లేదా తగ్గదు అని నువ్వే ఒక నిర్ధారణకు వచ్చేసావా? చనిపోయేదాకా ఈ వ్యాధి నన్ను ఖచ్చితంగా వెంటాడుద్ది, లేదా ఒక రోజున ఈ వ్యాధి నన్ను చంపేద్ది అని కొన్నిసార్లు నువ్వు ఇబ్బంది పడుతూ నిరుత్సాహపడుతున్నావా? లేదు ప్రియులారా, ఆయన సహాయము చేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, కార్యాన్ని చేయగలిగిన దేవుడు, అద్భుతాలను చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలను చేయగలిగిన దేవుడు నీ జీవితంలో కూడా నీకు సహాయం చేసి ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. కనుక ఏ విషయంలో కూడా సిగ్గుపడాల్సిన పని లేదు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ పవిత్రమైనటువంటి మాటలు నీ హృదయంలో భద్రపరుచుకొని వాక్యమునకు విధేయత చూపి వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తే ఈ క్షణమే నీ జీవితంలో ఒక అద్భుతమైన నూతనమైన కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుని మాటను ఎదిరించక ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోక, దేవుని మాటలు వినకుండా ఆయన సన్నిధి నుంచి తొలగిపోక, ఈరోజు దేవుని మాటలు వినగలిగేటువంటి మనసు నాకు దయచేయ ప్రభువా, వినబుద్ధి పుట్టించు నాయన అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ మనం సరి చేసుకుంటూ ముందుకు వెళదాం. ఈ విలువైన పవిత్రమైన మాటలు మనందరి వెనుకల్లో పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమేన్. అందరూ కూడా అలాగే తలలో వంచి ప్రార్థనలో ఏకీవించి ఇంతవరకు విన్న ఆ వాక్యమును బట్టి ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడే ఈ యొక్క ప్రార్థనలో ఏకీవిస్తున్న క్షణంలోనే మీరు పశ్చాత్తాపడి సరి చేసుకున్నట్లయితే మరి దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి సహాయం చేసి నీకు సిగ్గుపడకుండా నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తల్ల వంచండి, ప్రార్థన. మమ్మల్ని నతిమిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని ప్రేమించారు అనడానికి ఇది ఒక నిదర్శనం ప్రభువా. ఎందుకనంటే ప్రేమించే తండ్రి గద్దించినట్లుగా, ప్రేమించే తండ్రి శిక్షించినట్లుగా, తన బిడ్డల యొక్క గొప్పతనాన్ని వారు ప్రయోజకులు కావాలని ఆశించే తండ్రి బెత్తము వాడినట్లుగా అయ్యా నీ వాక్యం ద్వారా కొన్ని హెచ్చరికలు ఈ సమయంలో మాకు తండ్రి తెలియజేశారు. అయ్యా వాక్యమునకు మేము లోబడుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించి ఇప్పుడే ప్రభువా నీ సహాయమును కావాలని, ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలని, సిగ్గుపడనక్కర్లేని వారిగా ఈరోజు ఉండాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో తండ్రి, వారి జీవితములలో ఒక నూతన కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, సరి చేసుకునే మనసును దయచేయమని మనవి చేస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మీరు సహాయం చేసే ముందు అయా మమ్మల్ని సిగ్గుపరచకుండా మా తల పైకెత్తి మమ్మల్ని గర్వకారణంగా నిలబెట్టేటువంటి ముందు మాలో కొన్ని ఆత్మీయమైనటువంటి గణగుణాలు మీరు చూస్తారని అయా ఇదిగో కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారై ఉండాలని, వినబుద్ధి కలిగిన వారై ఉండాలని అయా నీ మాటలను మా హృదయంలోంచి తొలగించుకోక, నీ సన్నిధికి తొలగిపోక
ఆత్మీయతలోంచి తొలగిపోక నీ యందు సాగుతూ తండ్రి కృతజ్ఞతాబుద్ధి వినబుద్ధి కలిగి జీవిస్తే ఇదిగో సహాయము చేసి వారికి నా సమాధానంనిచ్చి అంత మాత్రమే కాకుండా వారిని స్వస్థపరుస్తానని సెలవిచ్చారు. అవునయ్యా, ఈరోజు మనుషులిచ్చే సమాధానం ఏమాత్రం ఉపయోగం లేదయ్యా, కానీ నీ సహాయం గొప్పది. నీ సహాయం చాలా అద్భుతమైనది. అటువంటి సహాయము నీ వలన పొందుటకు కృప చూపండి. అటువంటి సహాయము నీ వలన పొందుటకు కృప చూపండి తండ్రి. సహాయం చేయనైనా కృపచూపు తండ్రి, నీకు వందనాలు. తద్వారా మీ యొద్ద నుంచి వచ్చే శాంతిని, సమాధానమును, మీ యొద్ద నుంచి వచ్చే స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు స్వస్థపరిస్తే అయ్యా ఎప్పటికీ మరలా ఇబ్బంది అనేటువంటిది కలగదు నాయన. అలాంటి శాశ్వతమైన స్వస్థత ఈ ప్రార్థనలో ఏకీవిస్తూ అయ్యా సహాయము కోరుతున్న వారికి కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమాధానము కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాధానము లేకపోవడం వల్లే అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. జీవితం ఇక ఎందుకు అని అయా జీవితం మీద విరక్తిని కలిగించుకుంటూ ఉన్నారు. కానీ మీ సమాధానము కలిగితే జీవితం మీద మక్కువ పెరిగి నీ కొరకు బ్రతికేటువంటి అయా అవకాశం ఉంటుంది నాయన. అలాంటి కృప, అలాంటి ప్రభా సహాయమును ఈ క్షణంలో మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ ప్రార్థనలో నీ సహాయము కోరుకుంటూ నీ సహాయము కొరకు ఎదురు చూస్తూ అయా కనిపెడుతున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మీరు అంగీకరించి మీ కృప ద్వారా వారిని, వారి కుటుంబాలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడే తండ్రి మీ సహాయమును దయచేయండి, మీ కనికరమును దయచేయండి. తద్వారా ప్రభువా ఇంతవరకు ఏ విషయంలో అయితే మేము సిగ్గుపడాలని నిరుత్సాహపడ్డారో అదే ప్లేసులో, అదే స్థలములో వారి తల పైకెత్తి వారిని నిలబెట్టి ప్రభువా ముందుకు నడిపించమని మనవి చేస్తూ ఉన్నాం. ఏ విషయాలైతే ఇవి జరగవనుకుంటున్నారో తండ్రి నాయన ఆ విషయంలో ఒక ధైర్యాన్ని కలిగించండి. అదే సమయంలో భక్తి జీవితంలో కూడా మేము నిర్లక్ష్యంగా ఉంటే ఈ ఆశీర్వాదాలు ఏమీ మీ సొంతం కావు అని ఖచ్చితంగా మీరు తెలియజేశారు. లోబడుటకు, సరి చేసుకున్నటకు మీ సహాయమును దయచేసి నడిపించమని, అలాగే ఈ ప్రార్థనలు ఏకీమించిన బిడ్డలు బలహీనంగా ఉన్నట్లయితే వారు కలిగిన ప్రతి శారీరక బలహీనతల నుంచి విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయనాయన. వారి అవసరాల అక్కర్లు తీర్చండి. వారి కుటుంబాల్లో ఉన్న వారందరికీ రక్షణ దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి ఏ పరిస్థితిని బట్టి ఈరోజు ఇబ్బంది పడుతున్న వారి కన్నీరు తుడిచి వారిని సాక్షులుగా నిలబెట్టి ముందుకు నడిపించి మహిమ పొందుమని, ఈ పరిచర్యను నానాటికి దీవించండి. ఈ పరిచర్యలో ఏకీవిస్తున్న వారిని, అనేక మందికి పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న వారిని మీరు నూరంతులుగా బలపరిచి వారి కుటుంబాలలో వారి ద్వారా ఇంకా అనేక ఆత్మలు రక్షణ పొందుటకు కృప చూపి వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించి బలపరచుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జీవగలిగినటువంటి దేవుని నామములో మరి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.